కార్బొరేటర్ అనేది క్లీన్ చేయాలా. సో కార్బొరేటర్ అనేది ఒకసారి మీకు క్లీన్ చేసి చూపిస్తా. కొద్దిగా పెట్రోలు, బ్రష్, బౌల్. సో దీంట్లో మనం క్లీన్ చేయాలా. ఈ విధంగా పెట్రోల్ అనేది మనం పర్ఫ్యూమ్ బాటిల్ వేసుకున్నాం. స్ప్రే మాదిరి ఉంటుంది. స్ప్రే చేసేసి మనకి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే నేనైతే కార్బొరేటర్ క్లీన్ చేస్తున్నా బైక్ది. సో ఎందుకంటే మన బైక్ అనేది ట్రబుల్ ఇస్తుంది. ట్రబుల్ అంటే మనం వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోయినట్టు జలకిస్తుంది కదా, షేక్ అవుతుంటుంది, ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంటుంది. సో దానికోసం మనం కార్బొరేటర్ అయితే క్లీన్ చేయాలా. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్లు ఏమేమంటే దానికోసం సో చూడండి, ఒక పెట్రోలు మనకు ఒక 250 ml అన్నా లేదా 500 ml అన్నా, ఒక పెట్రోలు, ఒక బ్రష్ అనమాట, టీత్ బ్రష్. సో అదొకటి. సో చిన్న బౌల్ అనమాట. సో చూడండి, సో ఈ విధంగా కొద్దిగా పెట్రోలు, బ్రష్, బౌల్. సో దీంట్లో మనం క్లీన్ చేయాలా. సో మన కార్బొరేటర్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇప్పినాము. సో మీకైతే ఒకసారి చూపిస్తా చూడండి. సో ఈరోజు నా బైక్ అయితే ఒక చిన్న రిపేర్ వచ్చింది. సో దాన్ని అనేది ఎలా సాల్వ్ చేస్తా అనేది ఒకసారి చూపిస్తా. మీకు రిపేర్ కూడా ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూపిస్తా చూడండి. సో ఫస్ట్గా అయితే మనకి కార్బొరేటర్ అయితే కొద్దిగా రిపేర్ ఉంది. సో అంటే ఎందుకు రిపేర్ అంటే ఏంటంటే, మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు మన బైక్ వచ్చేసి పెట్రోల్ అయిపోయిన టైప్ మాదిరి ఆఫ్ అవుతుంటుంది కదా, అంటే జలక్ ఇస్తుంటుంది. జలక్ అంటారు, షేక్ అవుతుంటుంది. అంటే పెట్రోల్ అయిపోక ఉంటుంది, బట్ అయిపోయినట్ట మనకి మూమెంట్ ఇస్తుంటుంది. సో దాని ప్రాబ్లం ఏందని అటు కనుక్కుంటే మనకి కార్బొరేటర్ అనేది క్లీన్ చేయాలి. సో కార్బొరేటర్ అనేది ఒకసారి మీకు క్లీన్ చేసి చూపిస్తా. ఒకసారి అయితే కార్బొరేటర్ క్లీన్ చేసిన, మళ్ళీ ఒకసారి చేస్తా. ఒకసారి చూడండి మీరు ఏ విధంగా చేసుకోవాలనేది, ఓకేనా. సో ఫ్రెండ్స్, అలానే మనకైతే ఒక టూల్ కిట్ కావాలా. సో మన దగ్గర అయితే టూల్ కిట్ ఉంది. సో మీ దగ్గర టూల్ కిట్ లేకుంటే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, మనకి స్టార్ కానీ లేకపోతే మైనస్లో కానీ స్క్రూ డ్రైవర్ ఉంటుంది. సో మీరైతే ఆ స్క్రూ డ్రైవర్తో కూడా ఇప్పవచ్చు. నేనైతే మీకు అయితే చూపిస్తా, ఓకే. ఫస్ట్ అయితే మనం ఇది ఆఫ్ చేయాలా. సో ఇది పెట్రోల్ది కదా, ఆఫ్ అని ఉంటుంది. దీన్ని మనం ఆఫ్ చేయాలా. సో ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాత మన పైప్ అనేది పెరికెళ్తుంది. సో చూసుకొని పెరికేయాలా, ఎందుకు చాలా టైట్ ఉంది, కొత్త పైప్ అని. సో చూడండి, ఈ విధంగా అనేది మనకు చిన్న పెట్రోల్ అనేది పోతుంది. సో ఏం పర్లేదు. సో ఈ విధంగా తర్వాతకి మనం ఇది ఇప్పాల్సింది ఇది అనమాట. సో చూడండి, ఇది ఇప్పాలి. సో దానికోసం మనము ఇది ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ నట్లు అనేది ఇప్పాలి. ఇప్పిన తర్వాత ఇది మీకు బయటికి తీసి చూపిస్తా ఒకసారి అయితే, ఓకేనా. తర్వాత ఈ పైప్ కూడా ఉంది ఒకటి, ఇంకో పైప్ పెరికేలా. 2 పైపులు, 2 పైపులు అయితే వచ్చినాయి. సో 2 పైపులు. ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్ పైప్ అనమాట. సో మనకి గాలి పోనీకే, బయటికి హెయిర్ మంచిగా ఉండనీకనేమో. సో మేబీ అదే పైపు. ఫస్ట్ అయితే నట్లు ఇప్పేలా. ఇక్కడ ఉన్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి 10 అనమాట, నెంబర్ 10 పానర్. సో మన దగ్గర ఇలాంటి స్పానర్ ఉంది, తర్వాత వచ్చేసి రింగ్ పానర్ కూడా ఉంది. సో దీంతో అయితే ఇప్పేద్దాం. ఫస్ట్ అయితే నట్లయితే లూజ్ చేసేస్తా. సో మనం ఇక్కడ నట్లు అనేది లూజ్ చేసేసినాం. సో నట్లు అనేది లూజ్ చేసేసి మన కార్బొరేటర్ అయితే తీసేసుకోవాలా. సో ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ నట్లు ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఒక వాచర్ ఉంటుంది. సో ఇక్కడైతే మనకు వాచర్ లేదు. ఇక్కడ 2 నట్లు అనేది 10, ఒకటి అయితే 8 ఉందన్నమాట నట్టు నా దానికి. సో మొత్తం తీసేసిన తర్వాత మనం పైన ఇది ఇప్పేద్దాము. ఇది ఏంటంటే ఎక్సలేటర్ది వైరు. సో ఈ విధంగా గుంజేస్తే మనకి వచ్చేసేది లూజ్ అవుతుంది. చూడండి, చూసుకొని ఇప్పండి కొంచెం, ఎందుకంటే కొన్ని ఈ పార్ట్లు అనేది మనకి డెలికేట్ పార్ట్లు అనమాట. సో చూడండి, మనకి ఇది కార్బొరేటర్. సో చాలా లోపల బ్లాక్ అయినట్టుంది, నల్లగా ఉంది. చూడండి, చాలా డస్ట్ ఉంది. సో మనమైతే ఇది క్లీన్ చేద్దాం. నాకు అంతే ప్రాబ్లం అనుకుంటా. సో నేనైతే ఒకసారి క్లీన్ చేసిన, సో అది సరిగ్గా చేయలేదేమో. సో సరిగ్గా అయితే చేద్దాము, ఓకేనా. సో చూడండి, ఈ విధంగా ఉంది మొత్తం. మనం వేసిన తర్వాత చూడండి, ఎయిర్ ఫిల్టర్ కూడా చాలా అంటే చాలా డస్ట్ ఉంది. సో దాన్ని కూడా క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేద్దాం. ఇది నట్లు కూడా లూజ్ చేసేయాలా. ఆటోమేటిక్గా మీరు లూజ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటారు బండిలో, ఎందుకంటే ఇది సరిగ్గా లేకుండా మనకి ఎక్సలేటర్ అనేది సెట్ కాదు. సో ఫస్ట్ అయితే మనమైతే ఈ విధంగా కార్బొరేటర్ అనేది ఇప్పేసి పెట్టుకోవాలా. సో బైక్ అయితే నేను ఆల్మోస్ట్ ఇప్పేసి పెట్టుకున్నా. సో మనం దీన్ని ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసుకోవాలా. దీనిలోకి అయితే వేసుకుందాం. సో మన దగ్గర స్ప్రే అనేది లేదు కాబట్టి స్ప్రే కొట్టడానికి ఉండాలా. మనకి కటింగ్ షాప్లో వెళ్ళినప్పుడు స్ప్రే కొడతారు కదా ఈ విధంగా మన హెయిర్కి. సో అలాంటిది. సో దానికోసం మనం యూజ్ చేస్తున్నాం. ఇది ఏదంటే ఇది సెంట్ అనమాట, సెంట్ బాటిల్. సో పర్ఫ్యూమ్ అనమాట ఇది. సో దీనిది మనం అయితే ఇదైతే డోర్ అయితే ఓపెన్ చేసినాం. దీనికి ఉండే క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని మనం పెట్రోల్ అనేది దీనిలో వేసుకొని స్ప్రే చేసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ పార్ట్ అనేది క్లీన్ చేసేటప్పుడు స్ప్రే ద్వారా చేసినప్పుడు చాలా అంటే చాలా డస్ట్ అనేది త్వరగా వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు అనమాట. స్ప్రే అనేది గట్టిగా ప్రెజర్ అయితే వెళ్తుంది కాబట్టి మనకు క్లీన్ అవుతుంది.
సో మీకైతే అది కూడా చూపిస్తా. ఓకేనా? ఫస్ట్ అయితే దీనిలో అయితే మనం పెట్రోల్ అయితే నింపుకుందాం. ఓకే. ఈ విధంగా పెట్రోల్ అనేది మనం పర్ఫ్యూమ్ బాటిల్ వేసుకున్నాం. స్ప్రే మాదిరి ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో చూడండి, ఈ విధంగా స్ప్రే చేసేస్తే మనకి చాలా బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్కి కూడా మనం ఒక చిన్న హోల్ పెట్టుకోవచ్చు. ఏదన్నా పిన్నుతో మనం ఒక చిన్న హోల్ పెట్టుకుంటే బాగుంటుంది మనకు కూడా. సో దీని ద్వారా పెట్రోల్ అనేది త్వరగా ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం నేను ఈ ప్లాన్ చేసుకున్నా. సో మీరు కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా చిన్న హోల్ పెట్టుకొని పిన్నిస్తో చేసుకోవచ్చు. ఏమంటే నాకు అది ఖాళీ ఉంది కాబట్టి నేను చేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. సో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి. సో మనకు కావాల్సింది ఏం లేదు, ఇలాంటి స్టారు మైనస్ 2 స్క్రూ డ్రైవర్ ఉంటాయి కదా, అవి ఉండాలా. తర్వాత పెట్రోలు, తర్వాత ఒక చిన్న బ్రష్ అనమాట మనది, తర్వాత ఒక చిన్న బౌలు. సో ఈ బ్రష్ లేకుంటే మీ దగ్గర ఏదైనా పెయింట్ బ్రష్ ఉంటుంది కదా చిన్నది, అది ఉన్నా పర్లేదు, బాగుంటుంది. సో మనకైతే ఈ కార్బెటర్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలా. ఇట్లా చిన్న బౌల్స్ ఎందుకంటే నేను వాడుతున్నది మనం దీనిలో నుంచి దీంట్లో క్లీన్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలా. సో తర్వాత వచ్చేసి మనకి మంచి ఒక క్లాత్ అనమాట, క్లీన్ క్లాత్ మెత్త ఉండాలి. ఫస్ట్ అయితే మనం అయితే స్క్రూస్ ఇప్పాలి. ఇక్కడ ఉండే స్క్రూస్ ఇక ఎన్ని ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి 1, 2, తర్వాత 3 అనమాట. సో 4 మొత్తం వచ్చేసి మనకి 4 స్క్రూలు అయితే ఉన్నాయన్నమాట. సో 4 స్క్రూలు ఇప్పి లోపల అనేది మనం అయితే క్లీన్ చేయాలి. సో ఫస్ట్ అయితే నట్లయితే లూజ్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ 2 నట్లు ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఈ నట్లు 2 లూజ్ చేస్తే మనకైతే కప్ అయితే ఓపెన్ అవుతుంది, కార్బెటర్ కప్పు. నట్లు జాగ్రత్త పెట్టుకోండి మీరు. ఓకే, ఎందుకంటే చిన్నగా ఉంటాయి నట్లు, మనకు కనపడవు. సో మళ్ళీ మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. సో నాకు ఒకసారి అయితే అదైతే ఎక్స్పీరియన్స్ అయింది. నట్లు కూడా అడుగుదాము, ఏం పర్లేదు. సో నట్లు మనకి ఈ నట్లకు కూడా చిన్న వాచర్స్ ఉన్నాయి చూడండి, వాచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే ఇప్పేసినాం. సో మనమైతే కప్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో చూడండి, కప్పు అయితే ఓపెన్ చేసినాం. మనకు లోపల అంత డస్ట్గా అనిపిస్తలేదు, కానీ మళ్ళీ పెట్రోల్ ఎందుకు ఎక్కుతలేదు మనకు అర్థమైతే లేదు. సో మొత్తం అయితే క్లీన్ చేసేద్దాం. దీనిలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అవి కూడా మనకి బ్లాక్ అయిపోయి ఉండొచ్చు. సో చెప్పలేము కదా. సో ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ క్యాపు, తర్వాత ఇది చాలా జాగ్రత్తగా తీయాలా. సో ఎందుకంటున్నా అంటే చాలా జాగ్రత్తగా, ఇది మనకి ఫ్లూట్ పిన్ ఉంటుంది ఇక్కడ, దీని పేరు ఫ్లూట్ పిన్ అంటారు. సో చూడండి, సో ఈ చిన్న వాచర్ ఉంది కదా, సో ఈ చిన్న వాచర్ని ఈ విధంగా తీసేస్తే సో మనకైతే వచ్చేస్తుంది కప్ అయితే. చూడండి, దీనికి చిన్న ఒక పిన్ ఉంది లోపల, సో మీకు కనిపిస్తుంటుంది. సో దీనికి చిన్న పిన్ ఉంది. సో ఈ పిన్ అనేది పోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే జాగ్రత్తగా ఇప్పండి అంటున్నా. సో మనకైతే పెట్రోల్ అయితే దీంట్లో ఉంది చూడండి, పెట్రోల్ ఉంది దీంట్లో. సో మనమైతే దీని అయితే కింద పోసిద్దాం. ఎంత ఉంటుంది చూడండి, దాదాపు పెట్రోల్ చాలా ఎక్కువ ఉంది. సో మనకు మరి ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. మనకైతే లోపల కప్ అయితే క్లీన్ ఉంది. సో దీంట్లో అయితే చాలా డస్ట్ ఉంది. సో ఇది అయితే మనం ఫస్ట్ అయితే క్లీన్ చేసేద్దాం. ఇంకా ఇప్పాలి నేనైతే నట్లయితే. ఇవి కూడా ఉన్నాయి కదా, సో ఇవి కానీ లోపల, తర్వాత ఇవి అడ్జస్ట్ ఉంటుంది. సో చూసుకొని ఇప్పుకోవాలా, ఎంత ఇప్పాలనేది, ఎంత పెట్టుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్సలేటర్ వైర్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. సో అదైతే మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇదైతే ఇప్పేస్తున్నా నేనైతే. ఇప్పిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి పార్ట్లు. సో చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇదైతే ఇప్పుతున్నాం లోపల నట్టు. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఈ 2 నట్లు ఇప్పాలి. సో మీకైతే ఇప్పి చూపిస్తా. ఇవి చాలా ఇంపార్టెంట్ నట్లు కూడా, మనం ఇంటి దగ్గర చేసుకుంటాం. ఎందుకంటే మెకానిక్ కూడా చేస్తారు, కానీ మనకు కొద్దిగా వస్తుంది కాబట్టి లైట్గా పర్లేదు. సో ఇది ఒక్కసారి చూద్దాం, మంచిగా వచ్చిందంటే మనం పర్లేదు, లేకపోతే మెకానిక్లు అక్కడ ఇవ్వాలా. సో చూడండి, ఈ పిన్ అనేది చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ అనేవి బ్లాక్ అయి ఉండొచ్చు. మనకి పెట్రోల్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది దీని ద్వారా. మన కార్బెటర్ కూడా మనకు మైలేజ్ రానికి ఈ పిన్లు కూడా కొన్ని రీజన్ ఉంటుంది. సో ఇప్పాలి 2 పిన్లు అనేవి. ఇది కూడా క్లీన్ చేద్దాం మంచిగా. సో తర్వాతకి దీంట్లో కూడా చిన్న హోల్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి, దీంట్లో ఇవి కూడా కొంచెం బ్లాక్ అయినా అనిపిస్తున్నాయి నాకైతే. సో చూద్దాం, ఫస్ట్ తిప్పిన తర్వాత మీకు అయితే చూపిస్తా. సో తర్వాతకైతే మనకి బయట ఉంది కదా, బయట అనేది ఈ బయట 2 నట్లు ఉన్నాయి చూడండి, బయట 2 నట్లు ఉన్నాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మనకి మైలేజ్ అనేది దీని ద్వారా ఉంటుంది. ఇది అనేది మనకు అడ్జస్ట్మెంట్ పిన్ అనమాట. ఎక్సలేటర్ అనేది ఎంత పెట్టుకోవాలనేది దీంట్లో ఉంటుంది. సో మీరైతే చూసుకొని ఇప్పుకోండి. ఇదైతే ప్రతి ఒక్కటి దీంట్లో మనకు ఒక స్ప్రింగ్ వచ్చి ఉంటుంది, చూసుకోండి. మనకు ఒక స్ప్రింగ్ వచ్చింది. సో ఈ స్ప్రింగ్ అనేది పోకుండా చూసుకోండి. సో తర్వాతకి లోపల నట్టు ఉంటుంది. సో దీంట్లో కూడా ఒక స్ప్రింగ్ ఉంటుంది, మీకైతే చూపిస్తా చూడండి. సో చూడండి,
సో చూడండి, దీంట్లో ఒక స్ప్రింగ్, ఒక నట్ ఉంటుంది. మీరు ఇప్పేటప్పుడు ఇది చూసుకొని ఇప్పాలి, ఎందుకంటే మనకి స్ప్రింగ్ అనేది కనపడదు. సడన్గా మనకి మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా పడిపోతుంది దానిలో లోపల నుంచి. సో అప్పుడు మనం ఎక్కడి నుంచి ఉంది అనేది కనుక్కోడానికి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం చెప్తున్నా, స్ప్రింగ్ అనేది జాగ్రత్త అనేది. ఇట్లా ఉంటుంది కదా హాఫ్ అండ్ మాదిరి, చౌక్ మాదిరి, ఇది ఆ చౌక్ ఇది. సో దీని చౌక్ అనేది చూడండి, మనం చౌక్ పైకంటే క్లోజ్ అవుతుంది, చౌక్ కింద కంటే మనకి ఓపెన్ అవుతుంది. పైకి అన్నప్పుడు మన పెట్రోల్ అనేది త్వరగా వెళ్తుంది. సో అప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది బాగా స్పీడ్గా. సో దీన్ని అయితే మనం క్లీన్ చేసేద్దాం. చాలా డస్ట్ ఉంది, మీకు ఒకసారి చూపించుకోండి. సో మీకు కనిపిస్తుందో లేదో అని, చాలా డస్ట్ అయితే దీంట్లో ఉంది. సో మనం ఇట్లా ఓపెన్ చేసినప్పుడు దీనిలో డస్ట్ ఉంది. సో ఫస్ట్గా, సో ఫ్రెండ్స్ ఇవల్ల పార్ట్లు అనమాట. చూడండి, స్క్రూస్, తర్వాత ఇదైతే మనకి చిన్న ఫ్లూట్ పిన్ అనమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పిన్ అయితే, ఎందుకంటే పెట్రోల్ అనేది ఎంత పోవాలి ఇంజన్ లేక అనేది దీని ద్వారా తెలుస్తుంది. సో మనమైతే ఇంకా పెట్రోల్ అయితే స్ప్రే చేసి క్లీన్ చేద్దాం. మొత్తానికి అయితే ఇప్పేసుకున్నాం ఈ కప్పు కూడా, ఓకేనా. సో ఫస్ట్ అయితే స్ప్రే అయితే చేసేద్దాం. చూడండి ఈ విధంగా స్ప్రే బాగుంది ఇది చేయనికే. ఫస్ట్ దీన్ని అయితే తడి చేసుకుందాం. తడి అంటే మంచిగా మనకి క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ తడి ఉండాలా. ఫస్ట్ లోపల క్లీన్ చేసుకున్న తర్వాత బయట వేసుకోండి, లేకపోతే బయట వేసినాక లోపల వేసుకోండి. ఒకటేసారి రెండు వేసుకోవద్దండి, ఓకేనా. ఇదైతే నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇది స్ప్రే అనేది చాలా స్పీడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా, దాని ద్వారా మనది ఏదైనా హోల్స్లో కూడా బ్లాక్ అంటే అవి కూడా త్వరగా క్లీన్ అయిపోతుంది. అందుకోసం ఇది నేను యూజ్ చేస్తున్నా. ఇంకా మీ దగ్గర మీ ఇష్టం అనమాట. ఏదైనా మనం చిన్న బాటిల్కి అనేది హోల్ పెట్టుకొని కడుక్కుంటే అయిపోతుంది, దాంట్లో అనేది పెద్ద ఏం పని లేదు, ఓకేనా. ఇదివల్ల మనం తడిచిన తర్వాత మీకు అయితే క్లీన్ చేసినప్పుడు ఒకసారి చూపిస్తా. సో ఫస్ట్ అయితే మనం లోపల కూడా స్ప్రే చేసుకుందాం. చూడండి ఇక్కడ దీంతో స్ప్రేతో కొద్దిగా అంటుంటేనే మనకు క్లీన్ అయిపోతుంది. మీకు డస్ట్ కూడా ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది కొద్దిసేపు తర్వాత, ఓకేనా. మన దగ్గర బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్ అనేది ఎంతో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. చూడనప్పుడు డస్ట్ అనేది ఎంత వచ్చిందో. సో ఇది చాలా బాగుంది నాకైతే. సో చిన్న కప్పు ఉంటుంది కదా, మీ దగ్గర కప్పులో కూడా కొంచెం పెట్రోల్ పోసుకోండి, అయిపోతుంది. దానిలో బ్రష్ ఎత్తుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. బైక్ ఇట్లా ఎందుకు అవుతుందో మీరైతే కామెంట్ చేయండి తెలిస్తే, ఓకేనా. నాకైతే అర్థం కాలేదు. నేనైతే మెకానిక్ దగ్గర కూడా అడిగిన, ఇంకో మన బైక్లో కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ పాసింగ్, కరెంట్ దగ్గర కూడా అడిగిన. సో వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే కార్బోరేటర్ అనేది ప్రాబ్లం ఉంటుంది, చెక్ చేసుకోండి, దాన్ని క్లీన్ చేసుకోండి అన్నారు. మెకానిక్ దగ్గర అడిగితే కరెంట్ ప్రాబ్లం ఉంటుంది అంటారు. సో దీంట్లో మనకి ఇద్దరు ఇట్లా ఎవరినామో అర్థం కాదు. సో అందుకోసమే సార్ కార్బోరేటర్ అనేది క్లీన్ చేద్దాం. ఈసారి మంచిగా ఉందంటే తర్వాతకి మనం చూపిద్దాం మెకానిక్ కానీ అయితే కరెంట్ కానీ. సో అదనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే మనకు అయిపోయింది. సో మనం కార్బోరేటర్ అయితే లోపల అయితే బాడీ అయితే క్లీన్ చేసేసినాం, తర్వాత క్యాప్ క్లీన్ చేసినాం. సో మీకైతే ఈ విధంగా అయితే నేనైతే సెట్ చేసుకున్నా. సో చూడండి ఒకసారి, దీంట్లో అయితే మన స్క్రూలు అన్నీ ఉన్నాయి. దీంట్లో హోల్ అనేది బ్లాక్ అయింటే మనకైతే దాంట్లో అయితే పెట్రోల్ పోయి కొద్దిగా లూజ్ అవుతుంది. సో అందుకోసం ఈ విధంగా సెట్ చేసేసిన, తర్వాత దీన్ని క్లీన్ చేసేసుకుంటా. సో ఫ్రెండ్స్ మీరైతే ఈ విధంగా దీంట్లో అనేది ఎత్తుకున్న తర్వాత ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్ అనేది ఈ విధంగా ఊదుకోండి. ఈ విధంగా మనం పైనుంచి ఊదుకున్నప్పుడు ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఆ బ్లాక్ అనేది కూడా మంచిగా క్లీన్ అయిపోతుంది. ఊదినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్తో ఆ బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి దీనివల్ల యూజ్ ఉంటుంది. సో అన్ని దానికి ఈ విధంగా అనుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా దాంట్లోకి అయితే, ఓకేనా. ఈ విధంగా మనం బ్రష్తో అనేది క్లీన్ చేసేసుకుంటాం, ఎక్కడెక్కడ డస్ట్ ఉందో అనేది చూసుకొని. అప్పుడైతే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది కూడా చూడండి, ఇది కూడా మంచిగా అయింది క్లీన్ అయితే. ఒకసారి పెట్రోల్ అద్ది మనం ఒకసారి అయితే పక్కకు పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్ మనమైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాం, మీకు ఒకసారి అయితే చూపిస్తా చూడండి, ఓకేనా. సో చూడండి ఈ విధంగా అనేది మనమైతే స్పేర్ పార్ట్ అనమాట. వల్ల దీని లోపల ఉండేది 2-3 నట్లు అయితే బయటివి, మొత్తం మనమైతే కార్బోరేటర్ లోపల ఉండేటివి. చూడండి ఇది మనకి కార్బోరేటరు క్యాప్, తర్వాత లోపల ఉండే ప్లాస్టిక్ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దీని పేరు వచ్చేసి ఫ్లూట్ పిన్ అంటారు. సో ఇది చెప్పిన కదా ఇంజన్లోకి ఎంత పెట్రోల్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో నేనైతే ఫిట్టింగ్ చేసిస్తా, ఒకసారి అయితే చూడండి మీరైతే, ఓకేనా. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్గా ఇది మన క్యాప్ అనమాట. సో తర్వాతకి మనకి ఫ్లూట్ పిన్. సో ఈ ఫ్లూట్ పిన్ అనేది ఎలా పెట్టాలని చూపిస్తా చూడండి. ఫస్ట్గా మనకి క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్లో ఇక్కడ ఉంటుంది
చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలా. ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫ్లూట్ పిన్ అనేది ఈ విధంగా ఊగాలి. చూడండి ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. సో దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో అనేది పెట్టేయాలి. సో ఈ విధంగా పెట్టేయాలి. చూడండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో తర్వాతకి ఆ విధంగా పెట్టేసినాక మనకి పిన్ ఉంటుంది కదా, ఈ పిన్ కూడా దానిలో పెట్టాలి. సో చూసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇది కూడా కొంచెం లెవెల్గా పెట్టుకోవాలా. సో ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా. సో ఈ విధంగా మనకి పెట్టినప్పుడు ఈ విధంగా షేక్ కావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో తర్వాతకు వచ్చేసి మనకి ఇది వచ్చేసి పైన అనమాట. చూడండి ఇది మనం ఈ విధంగా పెట్టేస్తాం. సో తర్వాతకి ఇది ఒక చిన్న పిన్ అనమాట లోపల. చూడండి తర్వాత మనం స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా టైట్ చేసుకుంటే అయిపోతుంది. టైట్ అయితే ఎక్కువ కాదనమాట లోపలివి, ఎందుకంటే ఆల్మోస్ట్ నట్ అనేది దాని లీడ్ అనేది అయిపోతుంది. తర్వాత ఆటోమేటిక్గా మనకు టైట్ కనపడుతుంది అంతే. చూడండి ఇది అయిపోయింది పని లోపల. సో మనమైతే తర్వాతకి ఈ కప్ అనేది పెట్టేసుకుంటాం. చూడండి చూడండి ఈ కప్ అయితే పెట్టేసుకుంటాం. సో ఈ విధంగా పెట్టేసుకోవాలి కప్పు. సో ఇది ఉంది కదా, ఇది అనేది మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, దీని లోపల హోల్ ఉంటుంది. చూడండి ఇక్కడ హోల్ ఉంటుంది, దీనికి సరిపోయేటట్టు పెట్టేసుకోవాలా. సో ఈ విధంగా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో దీన్ని అట్లయితే మనం అయితే బిగించేద్దాం ఫస్ట్, ఎందుకంటే డస్ట్ పడుతుంది మళ్ళీ. సో అందుకోసం ఫస్ట్ అయితే త్వరగా బిగించేసుకుంటే అయిపోతుంది. మనకి దీనికి వచ్చేసి మనం స్టార్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలా. సో చూడండి స్టార్ స్క్రూ డ్రైవర్ ఈ విధంగా టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో అయిపోయింది, టైట్ అయితే అయింది. చూడండి ఈ విధంగా మనకి టైట్ అయితే అయిపోయింది. సో ఇంకా మనకి ముందర కావాలా. సో మనం ఇప్పుడు అనేది ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, 2 స్క్రూలు అనేది పెట్టాలి ఇక్కడ. సో ఫస్ట్ అయితే మనం ఇది అనేది పెడుతున్నాం. ఇది అనేది మనకి ఎక్సిలేటర్ అడ్జస్ట్మెంట్ అంటారు కదా, అంటే మనం అప్పుడప్పుడు ఎక్సిలేటర్ గిజ్ అని ఒక టైట్ పట్టుకుంటుంది, అప్పుడు దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. సో ఇది కూడా టైట్ చేసేస్తా. మరి ఫస్ట్లో చూసుకొని పెట్టుకోవాలా, మనకి ఎంత ఉంది అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోండి. నేనైతే ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకున్నా, మనకి ఇక్కడ 6 లీడ్స్ అనేది బయటకు వచ్చిండాలా. ఆ విధంగా మనం స్ప్రింగ్ అనేది టైట్ చేసుకుంటే అయిపోతుంది, ఎక్కువ టైట్ లేకుండా. సో నాకైతే 6 లీడ్స్ అయితే బయటకైతే ఉన్నాయి. సో నేనైతే ఇంకా వదిలేస్తా. చూడండి కనిపిస్తుంటాయి మీకు 6 లీడ్స్ అనేది. చూడండి తర్వాతకి ఇక్కడ అనేది ఒక స్ప్రింగ్ ఉంది కదా, ఇందాక చూపించిన మీకు, ఆ స్ప్రింగ్ అనేది త్వరగా బయటకు పడుతుంది, లేట్ పడుతుంది అని. సో ఇదనమాట. సో దీంట్లోకి అనేది దీన్ని పంపించేసిన. ఇంకా మనం మైనస్ స్క్రూ డ్రైవర్తో ట్రై చేసుకున్నాం. దీన్ని కూడా చూసుకొని టైట్ చేసుకోవాలా. ఈ లేయర్ అనేది మనకి ఒక 2 లేయర్లు అనేది బయటకుండాలా. నేను చూసిన ప్రకారం నా దానికైతే 2 లేయర్లు బయటకుండే. సో అందుకోసం 2 లేయర్లు అనేది బయటకు పెట్టుకున్నాను నేను. మైలేజ్ది అనమాట ఇది నట్ అనేది. సో తర్వాతకి ఇది నట్ అనేది కింద అనమాట. చూడండి ఇక్కడ పెట్టేస్తారు, ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఎంత టైట్ చేసుకోవాలనేది. సో ఫ్రెండ్స్ మనకైతే ఇదైతే అయిపోయింది, మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాం. సో ఫ్రెండ్స్ చూడండి మనమైతే మొత్తానికి అయితే అయిపోయేటట్టు చేసుకున్నాం, క్లీన్ అయితే అయిపోయింది. సో ఈ ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇంకా మనం బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మీకు చూపిస్తా ఎయిర్ ఫిల్టర్ అనేది ఏ విధంగా ఉంది, దాంట్లో అనేది డస్ట్ ఎలా ఉంది, అది కూడా క్లీన్ చేసుకోవాలా. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకి ఎయిర్ ఫిల్టర్ కూడా కొద్దిగా డస్ట్ అయితే ఉంది. సో దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలా. సో ఈ వాచర్తో ఈ విధంగా పెట్టేసుకోవాలా. చూడండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం అనేది ఈ కార్బెటర్ అనేది సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. సో చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది. మీకైతే ఒకసారి అయితే క్లీన్ చేసినాక సెట్ చేసేసి చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికైతే అయిపోయింది. చూడండి ఈ విధంగా అనేది మనం అయితే ఫిట్ చేసేసినాం. సో దీన్ని ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ అయితే ఆన్ చేసేసినాం, తర్వాత మనం తాళం ఆన్ చేసినాం. సో ఒకసారి కిక్ చేస్తా. నాకైతే ఎక్సిలేటర్ సరే
నాకైతే ఇదైతే సరిగ్గా ఫిట్ చేయాలి అనిపిస్తుంది. సో నాకు అన్నీ వస్తాయి, అన్నీ ఫిట్ చేసుకుంటా కానీ ఇది లెవెల్గా చేయలేము. సో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది లెవెల్గా చేయలేకపోతున్నా. సో ఇది ఒకసారి చూసుకోవాలా, మెకానిక్ల ద్వారా ఒకసారి అడిగి నేను తెలుసుకోవాలా, అప్పుడు నాకు క్లారిటీ అర్థమవుతుంది. సో మనకైతే చోక్ మనమైతే ఫస్ట్ చోక్ అయితే పైకి అందాం, పైకి అని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం పవర్ రావాలి, ఎందుకో రాకలే. చూడండి బీడింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మనం అనేది ఫస్ట్ తగ్గించుకోవాలా. చెప్పినా కదా మీకు అవతల బీడింగ్ అనేది తగ్గియాలని చెప్పినా కదా. సో ఇదనమాట బీడింగ్ అనేది. సో ఇది ఉంది కదా, ఇది కొద్దిగా తగ్గించుకోవాలా. సో ఫ్రెండ్స్ ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇదైతే ఒకవేళ సెట్ అయితే మంచిగా ఉంటుంది, లేకపోతే మనం ఇక్కడ చేయించుకోవాలా, అంతే అనమాట. సో బై బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్, ఓకేనా, ఉంటా మరి.